బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కొత్త జిల్లాలు మండలాల ఏర్పాట్ల డిమాండ్ ఊపందుకుంటోంది. హైదరాబాద్లో మంత్రి మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు కోటిపల్లి వాసులు. కోటిపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంటి ముందు నినాదాలు తీశారు. దీంతో స్పందించిన మహేందర్ రెడ్డి కోటిపల్లి మండల వాసులతో మాట్లాడారు. కోటిపల్లి మండల కేంద్రం ఏర్పాటు డిమాండ్ 30 ఏళ్లుగా ఉందని, సమీప గ్రామాలకు కలిపి కోటిపల్లిని మండలం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్తో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. కోటిపల్లి వాసుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మరోవైపు వ్యతిరేకంగా చాలా చోట్ల ఆందోళన జరుగుతుంది. అలాగే కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. ప్రస్తుతం మనం మంత్రి మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఉన్నాం. ఇక్కడ కోటిపల్లికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త తండాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చారు. కోటిపల్లిని ఖచ్చితంగా మండల కేంద్రం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చడానికి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని కూడా చూస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రితో మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా స్వయంగా కలెక్టర్ గారిని ఇక్కడికి పిలుపు వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి గారితో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు అనేది మంత్రి గారితో మాట్లాడదాం. మంత్రి ఏం చెప్తారో విందాం. సార్ చెప్పండి, ఈ ఆందోళన చాలా రోజులుగా జరుగుతున్నట్టు ఉంది కదా, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కోటిపల్లి నిజంగా కూడా మండలం అయ్యే గ్రామం ఇది. అది అప్పట్లో 30 ఏళ్ల కింద ఆ గ్రామ ప్రజలు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల పక్క గ్రామాలన్నిటి కూడా అన్యాయం జరిగింది. అది మండలి కావాల్సిన గ్రామం ఉన్నది, చాలా పెద్ద గ్రామం అది. దీంట్లో మండలాలు చేస్తున్నామని చెప్పగానే కలెక్టర్ గారు కూడా మేమంతా కూర్చొని కోటిపల్లి మండలం చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినాము. అయితే మరి ఏదైతే 20,000, 22,000, 18,000 ఉన్న ఏవైతే మండలాలు చేయాలని ఉన్నదో దాన్ని 30,000 దాటితేనే చేయనికి వస్తుంది. ఎందుకంటే ఎంఆర్ఓ, ఎండిఓలు, స్టాఫ్ కూడా ఉండాలి కాబట్టి మరి 30,000 దాటిన వాటిని మొదలుగా తీసుకున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాము, కలెక్టర్ గారు మేమంతా కూర్చొని 32,000 అయ్యేటట్టు కొన్ని మండలాల నుంచి, అటు బంటారం నుంచి, కొన్ని మరుపల్లి నుంచి తీసుకొని మరి ఈ కోటిపల్లి మండలం చేయాలని చెప్పేసి నిర్ణయానికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతున్నాం. ఈరోజు మీటింగ్ ఉంది, కలెక్టర్ గారు కూడా ఈరోజు ఆ మీటింగ్లో కీలకమైన మీటింగ్ ఉంది. ఈరోజు తప్పకుండా ఆ మీటింగ్లో పెట్టి నేను మంత్రిగా కోటిపల్లిని మరి మండలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమందితో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, మంత్రి గారి మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేమల్ మండలంలోని కోటిపల్లి గ్రామం అది. మా కోటిపల్లి గ్రామం అన్ని రకాలుగా మండలం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మరి గతంలో 33 సంవత్సరాల క్రితం మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం మన ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏకైక మండల కేంద్రం కోటిపల్లి గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరి ప్రకటనలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రతిపాదన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ప్రతిపాదన దిశలో మరి ఉన్నటువంటి కోటిపల్లి మండలం మరి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి అది తారుమారైంది. కాబట్టి మేమంతా ఈరోజు కోటిపల్లి గ్రామ ప్రజలందరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరం కూడా కోటిపల్లి గ్రామం మరి మండలం కావాలని చెప్పేసి మేమంతా ఏకైక నినాదంతో మేమంతా ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేము అయ్యా మంత్రి గారు, మా కోటిపల్లి గ్రామం గతంలో అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి అన్యాయం జరగకుండా మరి గతంలో రెవెన్యూ ఫిర్కాగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను మండలాలు చేసింది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి కోటిపల్లి గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కోటిపల్లి గ్రామం మండలం చేయాలని చెప్పేసి ఇది ఇక్కడ వీళ్ళ డిమాండ్. దాదాపు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జనాభా తక్కువ ఉందో దానికి అనుగుణంగా దగ్గరలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తూ ఆ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం, మండలాన్ని కేటాయించడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. దీంతో చాలా మంది కూడా ఉత్సాహం చూపించి వాళ్ళందరూ కూడా అరుణ్ కుమార్, NTV హైదరాబాద్.